వెయిట్. ఏంటి మీరు ఇంకా నా పేజ్‌ని ఫాలో చేయట్లేదా? ఏంటి? ఫాలో చేయాలి కదా! ఓకే. చిక్‌పేట్‌కి వెళ్దాం. వచ్చేయండి మరి. వన్స్ అక్కడికి ఎంటర్ అయిన తర్వాత మా రియాక్షన్ ఏంటో తెలుసా? అరే! ఎవర్రా మీరంతా? బ్రో ఇదన్నా బెస్ట్. అదే మనం బస్‌లో వెళ్ళినప్పుడు చూడాలి. ఇంకా చాలా రష్‌గా ఉంటుంది. సో, ఫైనల్‌గా ఇన్విజిబుల్ చైన్స్ తీసుకున్నాం. ఇంకా వెళ్ళిన పని చూసుకోకుండా మిగిలిన అన్ని పనులు చూడడం కూడా మనకు అలవాటే కదా! సో, కొంచెం అక్కడ హ్యాట్స్ ఉంటే ట్రై చేశాననమాట. సో, అలా కొంచెం వెళ్ళిన తర్వాత గోలీ సోడా. సో, చాలా అలిసిపోయామనమాట. కొంత జంపర్ మే దూరం బంపర్ ఒక గోలీ సోడా తాగామనమాట. ఆహా! ఫ్రూట్స్ పర్చేస్ చేసాం. అలాగే వెజ్జీస్ కూడా కొన్ని పర్చేస్ చేసామనమాట. అలా తర్వాత చికెన్ పఫ్ తినేసి బస్సు ఎక్కి నెక్సెస్ మాల్‌కెళ్దాం అనుకున్నాం. సో, ఫైనల్‌గా ఆ ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసేసుకున్నాం. చిక్‌పేట్‌లో మెట్రో ఎక్కడం ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. మీకొక ట్రిక్ చెప్పనా? ఇటు సైడ్ మెట్రో దగ్గర ఎక్కువ మంది ఫ్లో ఉంటుంది. అక్కడ అలా కష్టపడకుండా లైన్‌లో నిలబడుకొని ఇటు సైడ్ చూడొచ్చు. కొంచెం ఇలా వచ్చామనుకో మనకు ఫ్రూట్స్ మార్కెట్ ఉంటుంది కదా! కేఆర్ మార్కెట్ ఉంది కదా! సో, ఇటు సైడ్ వస్తే మీకు ఒక చిన్నగా ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు. ఇట్ డజంట్ మీన్ లైక్ ఇక్కడ ఎంట్రన్స్ లేదు అని కాదు. ఇక్కడ ఎంట్రన్స్ ఉంది. కాబట్టి చక్కగా మనం మేము చిక్‌పేట్‌లో ఒక సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది కదా మెట్రోకి. ఎగ్జిట్ అయిన ఎంట్రన్స్ అలా. అక్కడ చూస్తే కుప్పలు మంది ఉన్నారు. అదంతా అయ్యే పని కాదులే అనేసి ఫ్రూట్స్ తీసుకుందామని కేఆర్ మార్కెట్‌కి వచ్చామన్నమాట. ఇటు సైడ్ చూసి ఇటు సైడ్ కూడా ఒక ఎంట్రన్స్ ఉంది. బట్ ఇక్కడ ఎవ్వరు లేరు. ఎవ్రీవన్ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఇది ఎంట్రన్స్ లేదేమో, క్లోజ్ ఏమో, కానీ కాదు. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఎంటీగా ఉంది. ఈజీగా వచ్చేయచ్చు. మీకు ఒక 2 సైడ్స్ చూపిస్తా చూడండి. చూసారా ఎంత ఎంటీగా ఉందో? సేమ్ అటు సైడ్ చూడండి. చూసారా ఎంతమంది ఉన్నారు? అది చిక్‌పేట మెయిన్ ఎంట్రన్స్లో సైడు. నేను వచ్చింది మార్కెట్ దగ్గర. మనకి ఏమర్థమైంది? కొంచెం ఓపిక పెట్టుకొని చూస్తే ఏదో ఒక కష్టమైన దగ్గర ఈజీ వే అనేది మనకు దొరుకుతుంది అనమాట. అదనమాట. మెట్రోలో ఈ బేబీతో కొంచెం ఫన్ అయింది. అలాగే నా ఫ్రెండ్ బర్త్డే అయితే కేక్ తీసుకున్నాము. అండ్ ఫైనల్‌గా టీతో డే అయితే కంప్లీట్ అయిపోయింది. వెయిట్. ఫుడ్ కూడా తిన్నాం తర్వాత. ఓకే దెన్ థ్యాంక్ యూ.